ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ జగన్నాథాయ నమ. ఓం శ్రీ జగన్నాథాయ నమ. ఓం శ్రీ జగన్నాథాయ నమ. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, పూరీ జగన్నాథ ఆలయ విశేషాలు, పూరీ జగన్నాథుని యొక్క వైభవాన్ని, విశేషంగా స్వామి యొక్క పావన చరితమును తెలుసుకునేటువంటి పరంపరలో భాగంగా ఈరోజు మనం విభీషణుడు జగన్నాథుని ఎలా కొలిచారో తెలుసుకుందామా? అదేమిటండి విభీషణుడు అంటున్నారు? త్రేతాయుగంలో కదా విభీషణుడు, జగన్నాథుడు కలియుగం కదా అని అనుకుంటున్నారా? అదేనండి ఇక్కడ విశేషం. భగవద్భక్తులారా, శ్రీరామచంద్రుని పాదసేవ చేసి తరించినటువంటి విభీషణుడు ఎంతో విశేషమైనటువంటి భక్తాగ్రేసరుడు. ఆయన యొక్క దివ్యమైనటువంటి చరితం అద్భుతం, అమోఘం. త్రేతాయుగంలో రావణాసురుని సోదరుడు విభీషణుడు శ్రీరామచంద్రునికి అత్యంత ప్రియభక్తుడు. రావణ సంహారం అనేటువంటిది జరిగిన తరువాత శ్రీరామచంద్రుడు తన అపరిమితమైనటువంటి పరాక్రమంతో రావణాసురుణ్ణి సంహరించిన తరువాత అయోధ్యకు పయనమయ్యాడు రాముడు. అయోధ్యకు రాముడు పయనమైనప్పుడు ఆయన పుష్పక విమానం అధిరోహించేటువంటి సమయంలో విభీషణుడు కంట కన్నీరు పెట్టి ఎంతో భక్తితత్వంతో ఆయన్ను ప్రార్థించారట. కానీ రావణ సంహారం తర్వాత పుష్పక విమానాన్ని అధిరోహించి లంకకు చేరుకోవాలి కాబట్టి సీతా సమేతంగా రామచంద్రుడు విభీషణుని యొక్క దుఃఖాన్ని చూసి ఎంతో విశేషంగా ఆయన్ను ప్రేమతో దగ్గరకు తీసుకుని, ఏమిటయ్యా ఎందుకు కన్నీరు కారుస్తున్నావని అడుగుతారట. విభీషణుని రామచంద్రుడు అడుగుతున్నారు, ఏమని, ఎందుకు నీవు కంట కన్నీరు వస్తోంది అని అంటే విభీషణుడు అంటున్నారు, హే రామచంద్ర, నేను సర్వస్వ శరణాగత భావనతో మీ పాదసేవ చేస్తూ భవసాగరం నుండి ముక్తి పొందాలనే ఆకాంక్షతో ఉన్నానే. ఇక నీ పాదసేవ లేకుండా జీవించాలా? అది వ్యర్థం కదా నా జీవితం అని అంటారట. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, తన అపరిమితమైనటువంటి కరుణను ప్రకటించేటువంటి రామచంద్రుడు విభీషణునితో అంటారట, విభీషణ, జగన్నాథుని రూపంలో నేను ఉంటాను. మహోదధికి సమీపంలో నన్ను నీవు ఆరాధించవచ్చు అని ఆశీర్వదించి అప్పటి నుండి జగన్నాథుని, చూడండి మహోదధి అంటే బే ఆఫ్ బెంగాల్, మహోదధి ఒడ్డున ఉన్నటువంటి జగన్నాథ క్షేత్రం శ్రీక్షేత్రాన్ని విభీషణుడు కూడా ఎంతో విశేషంగా సీతారామచంద్రుల సేవ కింద భావించి ఆరాధిస్తున్నాడట. అయితే ఒకరోజు విభీషణుడు జగన్నాథుడిని ప్రార్థించి, స్వామి, నీవు చాలా రోజులైంది లంకకు వచ్చి, ఒక్కసారి లంకకు వచ్చి నా ఆతిథ్యం స్వీకరించవా అని అడుగుతారట. అడిగితే స్వామి వెంటనే సరే ఆలోచిస్తానని చెప్పి, జగన్నాథుడు తన కాలం నిర్ణయం చేసేది తానే కాబట్టి ఆ సమయాన్ని నిర్ధారించి ఒకరోజు లంకకు వెళ్ళాలని నిశ్చయించుకుంటారు. సరే, బలరామదాసు అనే భక్తుని కూడా వెంట రమ్మంటారట జగన్నాథుడు. శ్రీ జగన్నాథుడు ఒక బంగారు పూజ చెంబు వంటిది బలరామదాసు అనే భక్తుని చేతికిచ్చి, పదవయ్యా పద, మఠంలో ఏం కూర్చుంటావు, నాతో పాటు పద, లంకకు వెళ్ళి వద్దామంటారట. విభీషణుని లంకకు వారిద్దరూ కలిసి పెడతారు. విభీషణుడు ఆయనకు ఎంతో విశేషంగా సత్కారం చేసి జగన్నాథునికి సుగంధాలు వెదజల్లేటువంటి నల్ల మల్లె, ముత్యాల అపురూప మాలను సమర్పిస్తారటండి. అద్భుతమైనటువంటి ఆ నల్ల మల్లె మాల, ముత్యాల అపురూప దండ సమర్పించగానే ఎంతో ఆనందించి జగన్నాథుడు లంక నుండి శ్రీక్షేత్రానికి విచ్చేస్తారు. బలరామదాసు ఆయన మఠానికి వెళ్ళిపోతారు. అయితే బంగారు చెంబు బలరామదాసు వద్ద ఉండిపోతుంది. మరునాటి ఉదయం ఆలయంలో బంగారు చెంబు లేదన్న వార్త ప్రతాపరుద్రదేవ మహారాజుకు తెలుస్తుంది. బలరామదాసుకు ఈ వార్త తెలిసి వెంటనే పండాలకు అందించేస్తారట ఆ బంగారు చెంబుని. ఎందుకంటే మర్నాడు ఉదయం ఇద్దాంలే అనుకుంటాడు. కానీ మహారాజు గారికి తెలిసిపోయింది, పండా బ్రాహ్మణులంతా వెతుకుతున్నారని తెలిసిన వెంటనే దాన్ని తీసుకెళ్లి పండా బ్రాహ్మణులకు అప్పచెప్పేస్తారు. భగవద్భక్తులారా, బలరామదాసు గారికి ఈ బంగారు చెంబు ఇచ్చినది ఎవరు అంటే పరమాత్మే, జగన్నాథుడే పట్టుకుని పదవయ్యా అని చెప్తారు, మళ్ళీ తీసుకుని వస్తారు. అంటే
పరమాత్మ ఆదేశం ప్రకారమే ఆయన ఆ బంగారు చెంబును తన హస్తములతో స్పృశించి తన వద్ద ఉంచుకున్నారు. బలరామదాసుకు తెలిసిన వెంటనే ఎప్పుడైతే పండగ బ్రాహ్మణులకు అందిస్తారో రాజు ఆగ్రహోదగ్రుడై అతన్ని పిలిచి, ఏమయ్యా, నీ వయసుకి నీ భక్తికి చోరీ చేయవలసిన అవసరం ఏమిటని అడుగుతారట. అప్పుడు అతను అంటాడట, తాను చోరీ చేయలేదని, రాత్రి జగన్నాథునితో కలిసి లంకకు వెళ్ళి వచ్చానని అంటారట. అంతే, వెంటనే రాజుగారి కోపం వస్తుంది. దాన్ని నిరూపించవయ్యా, జగన్నాథుడు నువ్వు కలిసి రాత్రికి రాత్రి లంకకు వెళ్ళి వచ్చేస్తారా అని అంటారట. అవును స్వామి, మేమిద్దరం కలిసి లంకకు వెళ్ళి వచ్చామంటే. ఎలా నిరూపిస్తావంటే, చూడండి స్వామి, జగన్నాథుడు శ్రీక్షేత్రంలో ఆయన మెడలో అలంకృతమై ఉన్నటువంటి నల్ల మల్లెమాల చూడండి. ఎక్కడైనా మల్లెమాల తెల్లగా ఉంటుంది, కానీ విభీషణుడు ఇక్కడ నల్ల మల్లెమాల ముత్యాల అపురూప దండను స్వామికి సమర్పించారు. చూడండి, జగన్మోహనాకారుడు ఆ నల్ల మల్లెమాలను ఆ ముత్యాలమాలను ధరించి ఎంత అపురూపంగా ఆయన యొక్క విశేషమైనటువంటి రూపం పరిడవిల్లుతోందో. ఎప్పుడైతే ఆ నల్ల మల్లెమాలను ఆయన చూస్తాడో రాజుగారికి కనులు తెరుచుకుంటాయి, సత్యం అవగతమవుతుంది. అంతే, జగన్నాథుని మెడలో ఉన్న అతి ఉత్తమ సువాసనలు వెదజల్లుతున్న ఆ నల్ల మల్లెమాల ముత్యాలహారం చూసి ఆనందాశ్రువులతో రాజుగారు బలరామదాసు పాదాలు, జగన్నాథుని పాదాలు అభిషేకించారట. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, విష్ణువును నమ్మండి. శ్రీకృష్ణ పరమాత్ముడు జగన్నాథుని రూపంలో అవతరించి ఉన్నారు ఇక్కడ. శ్రీరామచంద్రుడు ఆయనే, కృష్ణుడు ఆయనే, జగన్నాటక సూత్రధారి అయిన. ఇప్పటికీ జగన్నాథ రథయాత్రలో గరుడ స్తంభం వద్ద, నట మందిరం వద్ద దక్షిణానికి విశేషంగా చూస్తూ ఆయన నిలబడి ఉంటారట. భగవద్భక్తులారా, జగన్నాథుడు తన అపురూపమైనటువంటి ప్రేమను, కరుణను, అనురాగాన్ని భక్తుల యందు ఎలా ప్రకటిస్తారో ఆయన రథయాత్రలో గరుడ స్తంభం వద్ద, నట మందిరం వద్ద దక్షిణానికి చూస్తూ ఆగిపోవడమే ఇక్కడ విశేషమైనటువంటి కార్యక్రమం. భగవద్భక్తులారా, విభీషణునికి మాటిచ్చాడు కదా రాముడు, అందుకని అతని వైపు చూస్తూ రథయాత్రలో ఒక్కసారి ఆగుతాడు ఆయన. భక్తుడంటే జగన్నాథునికి ఉన్న ఆ అపురూప ప్రేమ, అనురాగం అనిర్వచనీయం, అప్రమేయం, అప్రతిహతం. భగవద్భక్తులారా, జై జనార్దన కృష్ణ రాధికాపతే, జై జగన్నాథ, జై జై మణిమా, జై జై మణిమా, జై జగన్నాథ, జై జై మణిమా, జై జై జగన్నాథ, జై జై మణిమా, జై జై మణిమా. విభీషణుడి కొరకు రథయాత్రలో దక్షిణం వైపు చూస్తూ గరుడ స్తంభం వద్ద, నటమందిరం వద్ద తన అపురూప ప్రేమను చూపించేటువంటి జగన్నాథుని ప్రేమను మనం కూడా చూరగొందాం. పూరీ జగన్నాథ క్షేత్ర వైభవాన్ని తెలుసుకునేటువంటి పరంపరలో మరిన్ని విశేషాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం. అప్పటిదాకా జై జై మణిమా, జై జగన్నాథ. హరే కృష్ణ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.